హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మీకు టాలీలో కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో చూపిస్తాం. టాలీలో క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి కంపెనీ నేమ్ దగ్గర మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, కంపెనీ నేమ్ కింద మెయిలింగ్ నేమ్ కూడా ఉంది. అంటే కంపెనీ నేమ్ వచ్చేసి మీ కంపెనీ ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారో మీ కంపెనీ నేమ్ పక్కన ఇయర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో దట్ టాలీలో మీరు ఏ ఇయర్లో కంపెనీ క్రియేట్ చేశారో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ మెయిలింగ్ నేమ్ దగ్గర ఎంటర్ చేసిన కంపెనీ నేమ్ మీకు ప్రింటింగ్లో వస్తుంది. సో మీరు క్లియర్గా మీ కంపెనీ నేమ్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ కంపెనీ అడ్రస్ టైప్ చేయాలి. ఒక లైన్లోనే మొత్తం అడ్రస్ టైప్ చేయకుండా మినిమం 2 or 3 లైన్స్లో మీ కంపెనీ అడ్రస్ టైప్ చేసుకోండి. అప్పుడు ప్రింట్ తీసినప్పుడు మీ కంపెనీ అడ్రస్ మీ కస్టమర్స్కి క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ కంపెనీ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అని ఉంటుంది. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని డిఫాల్ట్గా ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ మనకి చూపించేస్తుంది. దాని కింద చూడండి, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మీరు మీ బిజినెస్ అకౌంట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు F12లోకి వెళ్తే యూజర్ యాక్సెస్ కంట్రోల్, ఇది ఎస్ ఇవ్వండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మీ కంపెనీని మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీ కంపెనీని మీరు ఓపెన్ చేయాలి అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీ కంపెనీ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఈ ఫ్యూచర్ ఆన్ చేసుకొని మీరు మీ కంపెనీని సెక్యూర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చి యాక్సెప్ట్ చేసి సేవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఫ్యూచర్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ షో మోర్ ఫ్యూచర్స్ అండ్ షో ఆల్ ఫ్యూచర్స్ ఎస్ పెట్టండి. అండ్ తర్వాత ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ GST ఫ్యూచర్ ఎస్ పెడితే మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తే రిజిస్ట్రేషన్ టైప్లో మీరు రెగ్యులర్ డీలర్ అయితే రెగ్యులర్ తీసుకోండి, లేదా కాంపోజిషన్ డీలర్ అయితే కాంపోజిషన్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ GST నెంబర్ ఎంటర్ చేయాలి. పీరియడ్లో మీరు రెగ్యులర్ డీలర్ అయితే మంత్లీ తీసుకోండి, కాంపోజిషన్ డీలర్ అయితే క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్లో మీ బిజినెస్ 5 crores టర్న్ ఓవర్ దాటి ఉంటే ఇక్కడ ఈ ఇన్వాయిసింగ్ అప్లికబుల్ ఎస్ పెట్టుకోండి. అండ్ ఈవే బిల్ డీటెయిల్స్లో 50,000 దాటి మీ సరుకు ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్కి పంపించినా, లేకుంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి పంపించినా అప్పుడు ఈవే బిల్ ఆప్షన్ మీకు అప్లికబుల్ అవుతుంది. సో అప్పుడు ఈవే బిల్ ఎస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేసి సేవ్ చేయండి. చూసారు కదా, ఇలా మనం టాలీలో కంపెనీ క్రియేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ వీడియోలో లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలో చూపిస్తాం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టాలీ అప్డేట్స్ కోసం మా అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి.